సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించిన న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కావలిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కావలిలోని ప్రజాస్వామ్యవాదుల ఐక్య వేదిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడిని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ వాదులైనా ప్రజాసంఘవాదులైనా మరియు దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఈ రాకేష్ కిషోర్ని వెంటనే రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి. ఒక ఐపీఎస్ అధికారిని సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే ఎటుపోతుంది భారతదేశం? మతోన్మాదం ఏ స్థాయికి చేసింది? వీటిని గమనించి భారతదేశంలోని దళితులు కానీ ఎవరైతే ప్రజా సంఘాలు ఉంటారో వీళ్ళందరూ కూడాను ముందుకొచ్చి ఉత్కంఠతో ఖండించాలని, అదేవిధంగా రాకేష్ కిషోర్ని వెంటనే రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలని, మరియు ఇలాంటి పరిస్థితి భారతదేశంలో మరొకరికి రాకుండా కాపాడుకోవాలని ప్రజా సంఘవాదులందరినీ కూడాను మరొకసారి తెలియజేస్తున్నాం. తారీఖున భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక 70 సంవత్సరాల వయసు గల ఒక సీనియర్ న్యాయవాది బూటు విసరటానికి ప్రయత్నం చేయడం దారుణం. దీన్ని ముక్తకంఠంతో భారత రాజ్యాంగాన్ని అవమానించిన విధంగా, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించిన విధంగా మనం భావించి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల్లో న్యాయ వ్యవస్థ అనేది 3వ స్తంభము. న్యాయ వ్యవస్థకే రక్షణ లేకపోతే పుర వ్యవస్థలన్నీ కూడా ఏ విధమైన రక్షణ ఉంటుందని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం ప్రజాస్వామ్యవాదులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత మనకు ఉన్నది. కాబట్టి ఆ విధంగా బూటు విసరడానికి ప్రయత్నం చేసిన రాకేష్ శర్మ అనే వ్యక్తి సెప్టెంబర్ 16వ తారీఖున జరిగిన ఒక పిల్లు, ఆ పిల్లు కూడా ఆ సుప్రీంకోర్టులో పిల్లు వేయడం జరిగింది. భారతదేశం యావత్తు తలదించుకుని సిగ్గుతోటి బాధపడాల్సిన జనం ఈరోజు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక సీనియర్ న్యాయవాది బూటు విసరడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని అందరూ ఈ కావాలని సంబంధించిన ప్రజా సంఘాలందరూ ముక్తఖండంతో ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ భారత రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఈ దేశానికే న్యాయ విలువలు నేర్పించే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య, ద్రోహమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ధర్నాని విజయవంతం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కావలిలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం మొన్న జరిగినటువంటి అక్టోబర్ 6వ తేదీ సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి అతని మీద బూటుతో దాడి చేయటం, విసరటం జరిగింది. దీన్ని ఒక ప్రజాస్వామ్యాన్ని, సుప్రీంకోర్టు జడ్జిని అపసహనం చేసినటువంటి ఒక మతోన్మాదైనటువంటి కిషోర్ ఈ చర్య చేయకూడదు. ఎందుకంటే మనకి శిలాశాసనమైనటువంటి భారత రాజ్యాంగమే మనం నడిపిస్తున్న దిక్సూచి ఎవరికైనా కానీ ఇటువంటి వాళ్ళని అవమానపరచకూడదు. కాబట్టి అతనికి కఠినమైన శిక్ష వేసి అతని మీద యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ నిజమైన నిరసనలో ఉధృతం చేసి అతని మీద యాక్షన్ తీసుకున్న విధంగా మేము ముందుకు కొనసాగుతామని తెలుపుతున్నాం. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఆర్ గవాయ్ మీద దుశ్చర్యకు పాల్పడిన రాకేష్ తక్షణం అతనికున్న లా సర్టిఫికేట్ తీసేసి
అలాంటి పనికిమాలిన లాయర్లని సుప్రీంకోర్టు స్థాయిలోకి తీసుకురాకుండా ఒక చట్టం చేసి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మీద దాడి చేస్తే కూటుతోటి భారతదేశంలో దళితులు స్త్రీల మీద అనేక అత్యాచారాలు ఎవ్వరు మాట్లాడట్లా. ఏ మీద ప్రతి ఒక్క ప్రజలు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇదేమో ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన అంశం కాదు. భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి అనేసి చెప్తూ